ఇలా చారు చేసే విధానం తయారు చేసేది. ఇవి దూరగా ధనియాలు వేపుకోవాలి. జీలకర్ర 1 స్పూను, మిరియాలు 1 స్పూను, 1 ఎండుమిర్చి, ఇవన్నీ దూరగా వేపాలి. స్పూను జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 ఎండుమిర్చి, ఇవి దూరగా వేపుకోవాలి. ఇది పౌడర్ చేయాలి. ఇవన్నీ వేపిన దాంట్లో ఎల్లిపాయ గడ్డ వేయాలి 1. అన్నీ కలిపి కచ్చపక్క మిక్సీకి వేసినాను. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేయాలి, వట్టిమిర్చి వేయాలి, కరివేపాకు వేయాలి. ఎర్రగా అయిన తర్వాత ఇవన్నీ మనం దంచిన వేయాలి ఆయిల్. ఇది కూడా ఎర్రగా ఎర్రనివ్వాలి. వేగిన తర్వాత ఈ చింతపండు రసము వేసింది ఇందులో వేయాలి. పసుపు వేయాలి 2 స్పూన్లు, ఉప్పు వేయాలి 2 స్పూన్లు, తగినన్ని నీళ్ళు పోయాలి. కొత్తిమీర వేసి ఇది అంతా మరగనివ్వాలి. కారం ఎక్కువ తినేటోళ్ళు చిటికెడు మిరప్పొడి వేసుకోవాలి. మిరియాల చారు రెడీ అయిపోయింది. ఇది బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది.